హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వర్కాల అయితే వచ్చాము. సో ప్రస్తుతానికి ఇక్కడ వర్కాల క్లిఫ్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ హోమ్ స్టే అయితే మేము ఇక్కడ ఉన్నామన్నమాట. ఆల్రెడీ నిన్న నైట్ అయితే రీచ్ అయ్యాను. 8:30కి ఏమో రీచ్ అయ్యాము. ట్రైన్లో బ్లాగ్ కొడదాం అనుకున్నా కానీ అసలు ఓపిక లేదు. నిన్న 3 days ప్రోగ్రామ్ ఉండే విజయవాడలో. సో అది కంప్లీట్ చేసుకున్న తర్వాత సడన్ ప్లాన్ అసలు వితౌట్ అసలు ఏం ప్లాన్ లేదు. తర్వాత అసలు ఏమైంది, ఎట్లా వచ్చినాం అనేది ఒక జనరల్ టికెట్ తీసుకొని ఎట్లా వచ్చాం అనేది మీకు తర్వాత చెప్తాను. మీకు మన వాళ్ళు కూడా వచ్చిర్రు, టింకు గాడు అండ్ రియో గాడు. యూఆర్ ఫ్రమ్ సిక్కిం రైట్? Yeah, సిక్కిం నుంచి ఇక్కడ ఫ్రెండ్స్ని అయితే కలిసాము. ఒకసారి ఇంట్రడ్యూస్ చేస్తాను వాళ్ళని. ఓకే బ్రో, హాయ్. hi, వాట్స్ యూర్ నేమ్? Anish. Anish. You're from Sikkim. Yeah, I'm from. What about you? My name is Priyatha and Okay. I'm from Darjeeling. I'm Avinash Wilson from Hyderabad. Nice So to meet you. yeah, So this is my first time in Varkala, so it feels kind of excited also, and then I it feels good also at the moment. So yeah, that's how all. many days you are staying here? So we are staying here for the 3 days, and after that we'll be back. But in 3 days we'll try to explore everything over here. Yeah, Yeah, that's all. here you can see a lot of places. Yeah, And you know mangrove Mangalore. forest Mangrove. like that. No, actually. There is a cliff, Thri- so better try that. thrift store. Trip. Thrift. Oh, okay, Yeah, okay, yeah. okay, okay. The rafting and all. Okay, Better you try that one. okay, sure. That So will be where's very the location? Location I don't know exactly. Okay, If well, you share the Insta, I will. okay, sure, I'll send sure. that one. Okay, sure, sure. Okay, bro. And Yeah. literally, it's unexpected meet Yeah. with you guys. And So- can you say something? I'm speechless. I'm speechless because I'm super excited. This is my first beach experience, okay? I've never been to a beach before, so I'm super excited and I can't believe my eyes. Yeah. Yeah, I'm super excited. I'm speechless. And thank you for having us. Yes, thank you. Thank guys. you. Nice to meet you. Thank you. Tempo, Tingo. నిన్న నైట్ 11కి వచ్చినాం. అంటే బీచ్ ముందే మనకి అదేంటి హోమ్ స్టే. మనోడు రియో మంచి పర్సన్, వేరే క్యాండిడేట్ ఫోన్ చేసి మాట్లాడితే ఎక్కడ అంటే ఆ 2 నిమిషాలు ఆగా వస్తాను అన్నాడు. సరే వచ్చిండు. రూమ్ మంచిగా ఫస్ట్ రూమ్ రెంట్ 3,500 ఎంత అన్నాడు. తర్వాత 3కి వేసిండు రూమ్ రెంట్. పడుతుంది చెప్పాలంటే, మీకు అది కూడా చూపెడతాడు బ్లాగ్లో. ఐ విల్ షో యూ. బట్ ఇక్కడ ఏంటంటే మనం అనుకున్న దానికి మనం అందరు బ్లాగ్గా చెప్తారు కదా 5కి రావచ్చు, 4కి రావచ్చు, 3కి రావచ్చు అని. అదంతా ముచ్చట, అవును. అంత వర్త్ కూడా కాదు. అనుకున్నది వేరే, మళ్ళీ తర్వాత వచ్చినాక ఇంకా వేరే ఉంటుంది సంథింగ్ ఇక్కడికి వచ్చినాక. బట్ మనైతే ఎక్కువనే తెచ్చుకోను గాయస్, ఎందుకంటే మేము కూడా ఇబ్బంది పడుతున్నాం. మేము ఒక ఎంబౌండ్ కన్నా వచ్చినాం, కానీ ఇక్కడ జరిగింది వేరు. మీరు బ్లాగ్లో చూస్తారు కదా, అది వేరే ఉంటుంది. ఇక్కడికి వచ్చినాక ఎక్స్పీరియన్స్ చేసింది వేరే ఉంటుంది. మనం అనుకున్న దానికి ఎక్కువనే ఉంటుంది, కానీ వర్త్. మళ్ళీ మేము హోమ్ స్టే చూపెడతాం, దాని పక్కకి రెస్టారెంట్ ఉంటుంది, ఫుడ్ కూడా చాలా బాగుంది. ఇది మొత్తం నైట్ లైఫ్ స్ట్రీట్ అన్నమాట. సో ఇక్కడ క్లిఫ్ దగ్గరనే పక్కనే ఉంటుంది, బీచ్ పక్కన. సో ఇది బీచ్. సో ఇదంతా నైట్ లైఫ్. ఇప్పుడు డే టైం ఇలా ఉందంటే, వీకెండ్ అండ్ నైట్ టైమ్స్ అయితే అమేజింగ్ ఉంటుంది ప్లేస్. సో నిన్న నైట్ అయితే ఇక్కడికి రీచ్ అయ్యాము. నిన్న నైట్ ఎక్స్ప్లోర్ చేసాము. అమేజింగ్ అండ్ అమేజింగ్ యాక్చువల్లీ. ఇక్కడ బార్స్ అండ్ చాలా అమేజింగ్ ఉన్నాయి. ఒకసారి ఇది చూడండి కేఫ్ ఎట్లుందో, మామూలుగా లేదు. అంతా ఫారినర్స్ వస్తారు ఇక్కడికి. యూ కెన్ సీ హియర్. సో అట్లుంటుంది. కంపల్సరీ మీరు కనుక ఒక్కసారి ప్లాన్ చేసుకొని వరకాలు అయితే పక్కా రండి. విత్ మనీ వీలైనంత వరకు పట్టుకొచ్చుకోండి కంపల్సరీ. బెటర్ ఇంకా మీరు సోలో రావడం ఇంకా బాగుంటుంది. సోలో వచ్చేసేయండి, డార్మెటరీ తీసుకోండి, పక్కా ఎంజాయ్ ఉంటుంది. అట్లనే మీరు డార్మెటరీ తీసుకుంటే ప్లస్ పాయింట్ ఏంటంటే, ఒక 500-400 లోపు మీకు రూమ్ దొరుకుతుంది. 400 పడుతుంది, 350, 400 అది డిపెండ్స్. అండ్ అట్లనే ఏంటంటే, మీరు కంపల్సరీ వేరే స్టేట్ నుంచి వచ్చే వాళ్ళని కానీ వాళ్ళని కలవడానికి ఆపర్చునిటీ ఉంటుంది. నార్మల్గా డార్మెటరీస్ తీసుకుంటే బెటర్ సింగిల్గా రావడానికి ట్రై చేయండి.
గాయస్ రేట్లు పలిగిపోతాయి కింద మీద 25 20 రూపీస్ది 50 అంటున్నారు కూల్ డ్రింక్. మామూలుగా లేవు రేట్లు, చచ్చిపోతారు ఫస్టే చెప్తున్నా. డెడ్ పైసలు అయితే గట్టిగా పట్టుకొచ్చుకోర్రి, వేరే ఆప్షన్ లేదు. 20 రూపీస్ 50 రూపీస్ అంటున్నారు, జస్ట్ ఇమాజిన్ అంతే కూల్ డ్రింక్. ప్రైజింగ్ మాత్రం భలేగా చార్జ్ చేస్తున్నారు గాయస్. అసలు మేము అసలు 25 రూపాయల మాజా 50 రూపాయలు తీసుకుంటే ఏందో ఏం అసలు అర్థం కావట్లే. ఎటు కూడా వాళ్ళ కాడ రెంట్ ఎక్కువ ఉన్నదని మన కాడ పెంచితే ఇట్స్ నాట్ ఫేర్ రియల్లీ. ఓకే, ఒక 5 రూపీస్ అటో ఇటో 5 రూపాయలు 10 రూపాయలు అంటేనేమో అది వేరుండు. ఎక్దమ్ డబుల్ ప్రైస్ అంటే రియల్లీ మీరు వచ్చేటప్పుడు జేబు నిండా పైసలు ఉంటేనే రండి, లేకుంటే మూసుకొని వండండి. ఓకేనా? ఆడ చెప్పినట్టు అక్కడ అక్కడ షాప్ ఉంది చూడు స్టార్టింగ్ లో, ఆడ ఆడ పర్ఫెక్ట్, reasonable price. రీజనబుల్ ప్రైస్. బెటర్ టు మీరు ఏమన్నా తీసుకోవాలనుకుంటే బెటర్ అక్కడ స్టార్టింగ్ ఫస్ట్ షాప్ ఉంటుంది ఇక్కడ. మీరు నేను చూపిస్తా షాప్, అదైతేనే బెటర్. ఏమో ఇంకా చూడలే వేరే షాప్స్ ఎట్లుంటాయనే తెలియదు. You're from Mumbai. Yes, I am. Okay, bro. Yes. This is your. This is the business that my friends have started. It's Yoga Teeth. Okay, So okay. it's basically, it was started in the month. I mean, it has started like a year ago, Okay. but we have our own space now, so you can come just pay visit if you want to have a yoga. Okay. Or you want to drop in. Right now they are closed because it's off season. Otherwise okay. they are open. So from July, if you want Okay. to come and have an experience of yoga or retreats, we are going to be starting the retreats as well. Oh, So yes, retreats that's are it. amazing actually. Yes, that's correct. Okay. Yes, that's Okay, it. bro. We'll meet. Thank you so Definitely. much. Nice meeting to you as well. Okay. Yeah. Thank you so much, bro. Yes. ప్రస్తుతానికి అయితే లంచ్కి అయితే వెళ్తున్నాం. సో వెళ్ళి ఫస్ట్ తినేసిన తర్వాత చూద్దాం. సో ఇది బ్లాక్ శాండ్ బీచ్. సో ఇంకా మనకి ఆ బ్యాక్ సైడ్ నుంచి ఇట్లా వెళ్తే ఇంకా చాలా ఉంటుంది. సో వెళ్ళి చూద్దాం. ఫస్ట్ అయితే వెళ్ళి ఇంత లంచ్ చేసి కొద్దిసేపు అట్లా రిలాక్స్ అయ్యి నెక్స్ట్ వ్లాగ్ కంటిన్యూ చేద్దాం. సో మనోడు కూడా షార్ట్స్ అయితే స్టార్ట్ చేసిండు. మనోడు కూడా ఫాలో కండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ పేజ్ ఏంటిరా? ద ఫినిషర్ 46 అని ఉంటుంది. సో కింద నేను మెన్షన్ చేస్తా. ఫాలో కండి guys. మంచి content ఇస్తాం. ఇక 20 రూపాయలు పల్పి మన కాడ 20 రూపాయలు రా, వీడికి వచ్చి 50 అట పల్పి. మరి ఇట్లా షాక్. ప్రైస్ 35. ఇది మన కాడ వాడు ఎంత తీసుకున్నాడు తెలుసా? 60 రూపాయలు. 60 60 రూపీస్ అంటే చూసుకో, డబల్ ప్రైస్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొంచెం అదర్ స్టేట్ వాళ్ళని కలవాలి అని అనుకుంటే, అదర్ స్టేట్ కానీ అదర్ కంట్రీస్ కానీ మీరు కలవచ్చు. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఫారినర్స్ ఉన్నారు. సో చాలామంది వస్తారు ఇట్లా. సో ఏంటంటే మనం షైగా ఫీల్ అయ్యామనుకో భయ్యా, కష్టమే. ఇంకా షై ఫీలింగ్ అనేది ఉండొద్దు మనకి ఫస్ట్. సో ఎప్పుడు వచ్చినా కూడా మ్యాక్సిమం సోలో రావడానికి ట్రై చేయండి.
సోలో వచ్చిర్రు అనుకో, ఒక్కనే ఉంటాం కాబట్టి డార్మెటరీ తీసుకొని ఎక్కడనో హాస్టల్స్లో ఆడే తీసుకున్నాం అనుకో, తీసుకున్నప్పుడు వాళ్ళతోని మింగిల్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. మీకు ఒకటి చూపిస్తా, ముందు ఒకటి ఉంటుంది డార్మెటరీస్ స్టే ఒకటి ఉంటుంది. సో బెటర్ అక్కడికి వెళ్ళండి, ఆ ప్లేస్లో చాలా వైబ్ అవుతారు. ఒకవేళ వరకు రావాలనుకుంటే సింగిల్కి అయితే 5,000 ఓకే. అదర్వైజ్ ఫ్రెండ్స్తో వచ్చి మనిషికి 5,000 వేసుకుంటే సెట్ కాదు. మేము కూడా ఇప్పుడు యూట్యూబ్లో చూసి మేము కూడా వచ్చినాం. ఫస్ట్ నేను కూడా యూట్యూబ్లో చూసిన ఎంత ప్రైస్ అయితే అవుతుంది అనుకొని 5K అన్నారు. సరే 5Kకి సెట్ అవుతుంది కావచ్చు, ఇద్దరం వద్దాం 10K లోపు ఒక 2 days స్టే చేసి వెళ్ళిపోదాం అనుకున్నాం. సడన్గా వాడు వీడు వచ్చిండు, నేను కూడా వస్తా అన్నాడు. ఓకే 15K సరిపోతుంది కావచ్చు 2-3 daysకి అనుకున్నాం, కానీ గాయ్స్ కాదు, సెట్ కాదు. అంత ముచ్చట. నువ్వు ఒకవేళ నేను తాగుతా, నేను స్మోక్ వేస్తా అనుకుంటే గిటా గాయ్స్ 5,000 ఎట్టు సరిపోవు. మినిమం ఒక్క 8K ఎనఫ్. 8K బెస్ట్ ప్రైస్ 8K. యూట్యూబ్లో పెడతారు కదా 5K ఎనఫ్. ఒక 3 days అయితే అది కూడా అడ్జస్ట్ చేయలేము. ఎవరికి తెలుసు పెట్టుబడులు ఎట్లనే పెడతారు. అవును, వాళ్ళకేంది ఎక్స్ప్లోర్ చేసి పెడతాను అనుకుంటారు, కానీ మీద ప్రైస్ అయితే గాయస్ కన్ఫర్మ్ అయితే ఎవరు ఎంత అనుకున్నా 5,000 లోపు అవుతుంది అనుకుంటే అది కాదు. మేబీ వాళ్ళు ప్రమోషన్ చేస్తారు కదా, దానివల్ల వాళ్ళకి ఫ్రీ ఇస్తారు కావచ్చు, కానీ మ్యాక్సిమం ప్రమోషన్ చూసి రాకండి, వచ్చి ఫెయిల్ ఫస్ట్ ఆఫ్ ఆల్. గాయస్ నేను ఇందాక ఒక హాస్టల్ ఉంటుందని చెప్పాను కదా, సో ఇదే చాలా ఫేమస్ హాస్టల్, హోప్ హాస్టల్ వచ్చేసి ఇది. సో ఇక్కడ బడ్జెట్ ట్రావెలర్స్ కానీ సోలో ట్రావెలింగ్ చేసేవాళ్ళు ఇక్కడ చూడండి, చాలామంది బైకర్స్, వీళ్ళంతా బైకర్సే. సో ఇక్కడ చూడండి బైకర్స్. సో కాకపోతే ఇక్కడికి వస్తే వైబ్ బాగుంటుంది. సో మనం నెంబర్ ఆఫ్ పర్సన్స్ని ఎక్కువ కలవచ్చు, అంటే వేరే కంట్రీస్ వాళ్ళని కానీ. ఇందులో మ్యాక్సిమం ఎక్కువ మంది ఇక్కడనే స్టే చేస్తారనమాట, ఎందుకంటే ఇక్కడ బీచ్ వ్యూ ఉంది పక్కనే కాబట్టి. సో ఇందులో ఎక్కువ మంది చేస్తారనమాట. సో అదర్ కంట్రీస్ నుంచి, అదర్ స్టేట్స్ నుంచి. సో అందరితో మింగిల్ అవ్వడానికి ఉంటుంది, ఎందుకంటే బాయ్స్ అండ్ గర్ల్స్ అందరితోని. సో ఏంటంటే మనకు బయట అట్లా ఉండదు, మనం ఇంట్రోవర్ట్ ఉంటే నడవదు కదా. సో వీడికి వస్తే మేబీ మీరు వైబ్ కాలేనంతగా ఉన్నా కూడా మీకు చూసి మీరు కూడా మేబీ వాళ్ళు మాట్లాడడము మనం మాట్లాడడము జరుగుతుంది. సో చూద్దాం ఒకసారి, ఇందులో 1 day ఆర్ 2 day కుదిరితే స్టే చేయడానికి అయితే ట్రై చేస్తాం. గాయస్ ఇప్పుడే లోపల ప్రైజింగ్ అయితే డిస్కస్ చేసినాం, మాట్లాడినాం బ్రదర్తోని. సో బడ్జెట్ ఉంది అంతే, 500 పడుతుంది, 550 అంతే, అంతకన్నా ఎక్కువ పడదు. సో బడ్జెటే, మంచిగా డార్మెటరీ తీసుకోండి, ఉద్యోగాలు ఎంజాయ్ చేయొచ్చు. ఏమంటారా టింకు? సూపర్ రా బాబు. ఢిల్లీలో మేము ఏంటంటే మేము నైట్ వచ్చినాం, నైట్ 11:30 అయింది, తిరిగి అంత ఒక్కలేదు మళ్ళీ. అవును గాయస్ ఇది రెస్టారెంట్. సో ఇక్కడైతే తింటున్నాం మేము, ఫిష్ మీల్స్ అయితే చెప్పాము ఇక్కడ. ఈచ్ వన్ వచ్చేసి 200, ఇంతకంటే తక్కువనైతే ఎక్స్పెక్ట్ చేయకండి, కష్టం. వాడేమో కాపరేట్ పడేటట్టు మ్యూజిక్ పెడతాడు, ఏం చేయాలి? ఘోరంగా కొడుతుందిరా బాబు. ఒకసారి రెస్ట్ తీసుకొని 6కి మళ్ళీ లేచి ఎక్స్ప్లోర్ చేద్దాం. గాయ్స్ దిస్ ఈస్ ఫిష్ మీల్స్, మేము ఆర్డర్ పెట్టింది ఫిష్ మీల్స్. ఇట్లా పెట్టిర్రు, ఇట్లా పెట్టేసి దీని కింద ఒక చిన్న ఫిష్ వేసిర్రు. ఇది 200. ప్రియా ఫిష్ చూపింది ఇది. నేను చేప తింటే పెద్ద చేప ఇస్తాడేమో అని నేను అనుకున్నా, ఇది చేప నాటకి. ఇది ఆయమన్న గారు ఏమి ఇచ్చిందంటావా? ఏం లేదు అంత టేస్ట్ అసలు. మరి అంతే, నువ్వు కేరళలో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తే ఏముండదు, అర్థమైందా? అవును, అంటే మైనస్ పాయింట్ ఏంటంటే రైస్ బ్రో. మన దగ్గర ఎట్లా అంటే కంట్రోల్ రైస్ కన్నా పెద్దగా ఉంటాయి. అవును, దొడ్డు ఉంటుంది. ఇగో ఇంత తినోరు ఏం చేస్తుంది ఇక, మరి తప్పది. నైట్ బీఫ్ విత్ పరోటా చంపుదాం కారా, మంచిగా వండుకోవచ్చు. చచ్చిపోయింది